హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడైతే ఈ వీడియో వచ్చేసి అయితే హనీకుట్టి వాళ్ళ ఫస్ట్ రోజు వెళ్ళిన స్కూల్ వీడియో అనమాట. ఏంటంటే ఎప్పుడో వెళ్తే ఇప్పుడు పెడుతున్నాను అనుకుంటున్నా. వీడియోస్ చాలా లేట్ అయిపోతున్నాయి అనమాట రోజు రోజుకి. ఎందుకంటే ఆ మధ్యలో 1 వీక్ పెట్టలేదు వీడియోస్. అలాగే ఇంకా హనీకుట్టి వాళ్ళ బర్త్డే బిజీ, తర్వాత ఇంకా ఇప్పుడు కొంచెం షాపింగ్ బిజీ, అట్లా ఉండడం వల్ల వీడియోస్ అన్ని ఎడిటింగ్కి లేట్ అయిపోతున్నాయి. అందుకే లేట్గా ఎడిటింగ్ చేసి పెట్టేసరికి లేట్ అవుతుందన్నమాట. ఇంకా అలాగే హనీకుట్టి వాళ్ళు కూడా స్కూల్కి లేట్గానే వెళ్ళారనమాట. ఒక 1 వీక్ అట్లా 1 వీక్ 10 డేస్ తర్వాత వెళ్ళారు. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినాం కదా, అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఒక 1 వీక్ 10 డేస్ అట్లా ఉండేసి ఇంటికి వచ్చినాం అనమాట. ఇంకా వచ్చేటప్పుడైతే మా తోటి కూడా వాళ్ళ పిల్లల్ని ఇద్దరిని అయితే తీసుకొచ్చుకున్నాం, చూసారు కదా. ఇంకా వాళ్ళ హనీకుట్టి వాళ్ళ బర్త్డే వరకు ఉన్నారు, ఉండి తర్వాత వెళ్ళిపోయారు. ఇంక ఇక్కడైతే ఫస్ట్ డే కదా, పాపం 2 months దాకా మంచిగా హాలిడేస్ ఉండే. ఇక వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు లేవడము, తినడము, పడుకోవడం అట్లా ఉండే కదా, ఆడుకోవడము. కానీ ఇంకా సడన్గా స్కూల్ అంటే కొంచెం లేవాలి కదా, ఇంకా లేవడం అంటే అస్సలు లేస్తలేరు. లేపంగా లాస్ట్కి అయితే లేచారనమాట. ఇంకా ముందు రోజు అన్ని బుక్స్కి అయితే కవర్స్ వేసేసినాం కదా. వేసిన తర్వాత ఇంకా అడుగుతున్నా అన్ని బుక్స్ తీసుకెళ్తారా ఏంటి అని. అప్పటికి వీళ్ళకి 1 వీకే ఓన్లీ హాఫ్ డేస్ ఇచ్చారు కదా, 10 days దాకా. దాని తర్వాత నుంచి ఫుల్ డేస్ అనమాట. ఇంకా ఫుల్ డేస్ అనేసరికి ఓన్లీ టెక్స్ట్ బుక్స్ పెట్టించిన. ఇంకా అలాగే ఒక్కొక్క ఫస్ట్ రోజు అయితే టెక్స్ట్ బుక్స్ రఫ్ నోట్స్ పెట్టించిన. ఒకవేళ హోంవర్క్స్ ఇస్తే పెట్టా, ఇంటికి వచ్చినాక మళ్ళీ బుక్స్లో రాసుకోండి అని చెప్పేసిన అనమాట. అందుకే ఇక్కడ ఓన్లీ టెక్స్ట్ బుక్సే పెడుతున్నా, నోట్ బుక్స్ ఏం పెట్టలేదు. ఒక్కొక్క రఫ్ నోట్స్ అట్లా పెట్టినా అనమాట. హనీని కూడా అదే అడుగుతున్నా. హనీ కూడా అదే చెప్తుంది, ఎందుకంటే అన్ని బుక్స్ ఒకటేసారి పంపిస్తే కూడా చాలా బ్యాగ్ బరువు అయిపోతుంది కదా. నోట్ బుక్స్ ఒక 10 అట్లున్నాయి. తర్వాత టెక్స్ట్ బుక్స్ కూడా ఒక 6 ఇంకా తర్వాత కాపీ రైటింగ్స్ అని అవన్నీ ఇవన్నీ పార్ట్ బి పార్ట్ ఏ అని చాలా బుక్స్ ఉన్నాయి అనమాట. ఇంకా అవన్నీ ఒకటేసారి బ్యాగ్లో పెట్టలేను కదా, మళ్ళీ అంత బరువు ఉంటాయి కదా అని చెప్పేసి ఓన్లీ టెక్స్ట్ బుక్స్ పెడుతున్నాను అనమాట. ఇంకా ఇదైతే కుట్టి కొత్త బ్యాగ్ కొనుక్కుంది, కాకపోతే ఇప్పుడు వాడదట, 3rd క్లాస్లో వాడుతుందట. అదే పాత బ్యాగ్లో పెట్టుకోపోతుంది. హనీది అయితే కొత్త బ్యాగు, ఇంకా పాత బ్యాగ్ ఉండే కానీ అది చినిగిపోయింది కింది సైడు. అందుకే హనీకి అయితే కొత్త బ్యాగ్లోనే పెట్టిస్తున్నా. ఇది బ్యాగ్స్ షాపింగ్ మొత్తం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే చేసిన అనమాట. అప్పుడు బ్యాగ్స్ అని, లంచ్ బ్యాగ్స్ అని అన్ని షాపింగ్ అక్కడ చేసిన. అక్కడ షాపింగ్ చాలానే చేసింటి. తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ తోటకూడ పిల్లలు వచ్చినప్పుడు అప్పుడు కూడా చేసిన అనమాట. ఇంకా సామాన్ల షాపింగ్ డీమార్ట్కి వెళ్ళింది చాలానే. ఈసారి అయితే బిల్లు కూడా చాలా అయిందనమాట. మీకు పెడతాను ఈ మంత్లో నాకు ఎంత ఖర్చు అయిన బిల్ అనేది కూడా, ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయిపోయిన ఖర్చులు అండ్ అలాగే హనీకుట్టి వాళ్ళ బర్త్డే ఈ మంత్లో అయితే చాలా ఖర్చులు అయినాయి. ఆ ఖర్చులన్నీ ఒకరోజు లాస్ట్లో బ్లాగ్ పెడతాను. ఇంకా ఇక్కడైతే వాళ్ళకి ఫస్ట్ రోజు ఇంకా నేను హాఫ్ డేనేమో అనుకొని టిఫిన్ ఏం చేయలేదన్నమాట. అంటే ఏం నానబెట్టలేదు ఇడ్లీ కానీ దోశకి కానీ. ఇంకా అందుకే ఓన్లీ వెజిటేబుల్స్ ఏమంటారు, ఓన్లీ లంచ్ బాక్స్ను అలాగే స్నాక్స్ ఇచ్చి పంపించిన అనమాట. ఇక్కడైతే ఫస్ట్ రోజు అయితే బెండకాయలు కట్ చేసి పెట్టేస్తున్నా. లంచ్కి అయితే లంచ్ వరకు ఉండాలి అని చెప్పేసరికి మెసేజ్ వచ్చింది, అంటే ఫుల్ డే ఉండాలనేసరికి మెసేజ్ వచ్చేసరికి ఇంకా బెండకాయ కర్రీ వండేస్తున్నా. అండ్ అలాగే ఇటు సైడ్ అయితే చారు చేస్తుంది, ఎందుకంటే బెండకాయ ఉన్న చారు కాంబినేషన్ బాగుంటుంది కదా, ఇక ఇష్టంగా తింటారు, అందుకే చారు చేసేస్తున్నా. ఇంకా స్నాక్స్కి అయితే ఇక్కడ వాళ్ళకి ఏమంటారు చెకోడీస్ పెట్టేసిన. ఇంకోటి వచ్చేసి వాళ్ళకి బిస్కెట్స్ పెట్టేసిన అనమాట. ఇంకా అక్కడ మా వారు వచ్చేసి ప్రతిసారి అయితే చాలా తెలుసు కదా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంకా తనైతే బాటిల్స్ నింపేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ నేను వాష్ చేసి పెట్టేసిన, హాలిడేస్ అప్పుడే వాష్ చేసిన, మళ్ళీ తర్వాత ఇప్పుడు కూడా వాష్ చేసిన. ఇంకా లంచ్ బాక్సెస్ అన్నీ కూడా ఒక బకెట్లో పెట్టేసి కవర్ కట్టేసి పెట్టేసిన. ఇంకా వాడే ముందు అయితే వాటిని కడిగి మళ్ళీ వాడుకున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయిపోతున్నారు. స్నానాలు చేయండి అంటే బంటి పక్కన పోయి కూర్చొని చూస్తుంది. ఇక్కడ చూస్తున్నారా, కుట్టికి ఇంకా నిద్రనే సరిపోలేదు, ఇంకా ఆవలింతలు తీస్తుంది చూడండి. బంటి వచ్చి చూపిస్తున్నాడు, మమ్మీ ఇదిగో అని చెప్పేసి. నేను బంటిని అడుగుతున్నాను, నువ్వు కూడా వెళ్తావా డాడీ స్కూల్కి అని. వద్దు పోను అని అంటున్నాడు. ఇంకా అప్పుడైతే అక్షరాభ్యాసం నవంబర్లోనే చేయించుకొచ్చి మంచి పని అయిపోయింది. ఇంక ఇప్పుడు మంచి రోజులు ఏం లేవట కదా. ఇంకా చేయించుకొచ్చిన తర్వాత అప్పుడు ఫిబ్రవరి మార్చిలో అలా వేసి ఉంటే ఇప్పుడు వాడికి కరెక్ట్గా మంచిగా వెళ్ళిపోయేవాడు నర్సరీ అంటే అప్పుడు ఒక నర్సరీ అనుకున్నా, ఇప్పుడు ఎల్కేజీకి అట్లా వెళ్ళేవాడు, లేకపోతే నర్సరీకి మళ్ళీ పంపించేవాళ్ళం అన్నట్టు. ఇక్కడైతే వెళ్తావా అంటే అసలు వెళ్ళాను అంటున్నాడు. వాళ్ళక్కకి తీసుకొచ్చి మరి ఫోన్లో చూపిస్తున్నాడు చూడండి. వీడియోకి అడ్డంగా ఎలా నిలబడుతున్నాడు, దూరం జరుగురా అంటే మళ్ళీ ఏదో చెప్తున్నాడు. ఇంకా బంటి స్కూల్కి కూడా పంపిస్తే ఆ వీడియోస్ కూడా మీకు కంటిన్యూగా పెడతా ఉంటాం. దాని తర్వాత ఇంకా ఇక్కడైతే కుట్టికి దూసిన తర్వాత అలాగే హనీకి దూస్తున్నా.
అయితే స్కూల్ డ్రెస్ వేసుకోపోండి అంటే అబ్బా ఫస్ట్ రోజు స్కూల్ డ్రెస్ వద్దు మమ్మీ అని అంటున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి స్కూల్ 1 వీక్ 10 డేస్ అయిపోయిందంటే వద్దు మమ్మీ స్కూల్ డ్రెస్ వద్దు మేము ఇవాళ ఫస్ట్ డే కదా కలర్ డ్రెస్ వేసుకోపోతాం, సివిల్ డ్రెస్ వేసుకోపోతాం అంటే సరే అని చెప్పేసి అయితే ఇద్దరిని సివిల్ డ్రెస్లోనే రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే అక్కడక్కడ సరిగా రాలేదు వాయిస్, అందుకే మొత్తం వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఒరిజినల్ వాయిస్ పెడదాం అనుకున్నా కరెక్ట్ లేకపోయేసరికి ఇంకా అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనమాట. ఇక్కడైతే ఇంకా రోజంతా ఉండాలి బిడ్డ అంటే అబ్బా హాఫ్ డే తీసుకురండి మమ్మీ అంటున్నారు. ఇంకా వద్దు ఆల్రెడీ 10 డేస్ అయిపోయిందిగా వెళ్ళాలి మీరు అని అంటే ఇంకా ఏం సపోర్ట్ చేయలేదు, సరిగ్గా వెళ్ళిపోయారు. ఇక్కడ వెళ్ళేటప్పుడు చూడండి బంటి వద్దురా వద్దురా అంటే పోయి బస్సులో అయితే కూర్చున్నాడు. అప్పటికి నేను అంటున్నా ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు కానీ నిన్ను స్కూల్లో జాయిన్ చేసినాక పొమ్మంటే అస్సలే పోవురా ఉంటుంది నీకు ముందు ముందు అని వాడితో చెప్తున్నా. ఇంకా ఇక బస్ వీడియోస్ రావు బంటి, ఎందుకంటే ఇప్పుడు నుంచి ఏమొస్తాయి అని అంటే ఇన్ని రోజులు పోతా అని ఏడ్చిండు కదా, ఇప్పుడు పోను అని ఏడ్చే వీడియోస్ ఉంటాయి చూడండి. ఇక్కడ ఇక కొంచెం దూరం దాకా తీసుకెళ్ళిండు అనమాట. అంకుల్ అయితే చాలా చాలా మంచివారు అసలు. ఇంకా ముందు దాకా తీసుకెళ్ళి దించేయండి అంకుల్ అని అంటే ముందు దాకా తీసుకెళ్ళి దించేస్తున్నారు. దిగు రారా స్కూల్ వచ్చింది రా దిగు దిగు తొందరగా రా అంటే అస్సలు రావట్లేదు. ఇంకా అటు ఇటు చేసి ఎంత అడిగినా కానీ దిగ్గట్నే లేదు. అప్పటికి ఇంకా నేనే లోపలికి వచ్చి వాడిని తీసుకొని కిందకి దిగిపోయినా. ఇంకా చూడాలి ఇక తీసుకెళ్ళేటప్పుడు అక్క వాళ్ళతో వెళ్తా అని ఫుల్ ఏడుస్తున్నారు. ఇంకా మా వారు వచ్చి ఎత్తుకొని వెళ్తున్నారు చూడండి. పైనకి ఇట్లా సరిగ్గా ఉండమంటే కూడా ఉండట్లేదు, ఇంకా ఒకటే ఏడుపు నేను వెళ్తా అని చెప్పేసి. ఇప్పుడేమో వెళ్తా అని అంటున్నాడు. స్కూల్కి పంపించేటప్పుడు ఎంత పోను ఏడుస్తాడు కావచ్చు. ఇప్పుడైతే బంటికి 4 ఇయర్స్ 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 4th ఇయర్ రన్నింగ్ అనమాట. ఇంకా స్కూల్కి అయితే పంపించాలి. ఇక్కడైతే వెళ్ళేసి వచ్చేసిండ్రు. ఇప్పుడే వచ్చేసిండ్రు స్కూల్ నుంచి. అదిగోండి ఇద్దరు. ఎట్లుంది స్కూల్ ఇవాళ? బాగుందా? ఎట్లా అనిపించింది? ఎందుకు కొత్త టీచర్లు వచ్చిండ్రా? అవునా, ఇప్పుడే కదా స్టార్టింగ్, అట్లనే ఉంటుందిలే. ఏమైంది చెప్పండి. తిన్నారా? లంచ్ తిన్నారా? అవునా, నువ్వు తిన్నావా కుట్టు? అంతేనా? ఇద్దరు తినేసిర్రా? పోయొచ్చిర్రు స్కూల్లోకి. ఫస్ట్ రోజు స్కూల్కి వెళ్ళేసి వచ్చిర్రు. మొహాలన్నీ బిగ్గిపోయినాయి పాపం. ఎట్టున్నాయి చూడండి మొహాలన్నీ. రోజంతా ఇవ్వాలి ఇంకా మళ్ళీ హాఫ్ డే కూడా కాదు, ఫుల్ డే. 2 months కరెక్ట్ ఎగ్జాక్ట్ 2 months. May 19th నుంచి హాలిడేస్ ఇస్తే మళ్ళీ June 19th నుంచి వెళ్తున్నాం. April 19th కదా, April 19th నుంచి June 19th. 2 months ఎగ్జాక్ట్ 2 months. ఎట్లా అనిపించింది క్లాస్లో కూర్చొని? ఇంకొంచెంసేపు ఉండే అనిపిస్తుంది. అవునా, సరే వెళ్ళండి ఫ్రెష్ అప్ కాపోండి. ఎట్లుంది కొట్టి క్లాస్ స్కూల్లో? నీకైతే స్కూల్లోనే పడుకోవాలనిపించింది. ఎందుకు రాబోద్ది కాలేదు ఇంటికి? మంచిగా ఉందా స్కూల్లో ఇవాళ? ఎట్లా అనిపించింది స్కూల్లో? ఓకేనా? తిన్నారా లంచ్? రేపటి స్కూల్ డ్రెస్సా ఏంటిది మరి? స్కూల్ డ్రెస్సేనా? ఇవాళ ఫస్ట్ డే కదా, ఏమనలేదా? అన్నారా ఏమైనా? ఏమనలేదు కదా. అదే మరి. బ్లేజరేనా? స్కూల్ డ్రెస్ చేంజ్ అయిపోయింది. అనేది అయితే స్కూల్ డ్రెస్ చేంజ్ అయిపోయింది. బ్లేజర్ అంటే చాలా మందికి బ్లేజరే ఉండాలి. ఎందుకు అందరికి ఉండాలా? చాలా మందికి ఏంటి? అందరు క్లాస్ అందరికి బ్లేజర్ అట్నా? మోస్ట్ ఏంది? మోస్ట్ ఉంటే అందరికి ఉండాలి, లేకపోతే ఎవరికి ఉండద్దు అని స్కూల్ డ్రెస్ చేంజ్ అయ్యండి. అందుకైతే చెప్తుంది అనమాట. చూడాలి అంటే స్కూల్ డ్రెస్ అంటే అదే ఉంటుంది మరి, మీదకి లేదా బ్లేజర్ అంట. అది 9th 10th వాళ్ళు వేసుకునేది మమ్మీ. అది మీకేందుకు మరి? అవసరం లేదు, అందరికి ఉండాలని. చిన్న సైజు ఉంటుంది. 5th క్లాస్ నుంచి అవసరం లేదు, 6th క్లాస్ నుంచి ఉండాలి. ఇప్పుడు అవసరమే లేదు. ఇప్పుడైతే వచ్చేసారు ఇంటికి. ఫస్ట్ డే స్కూలు అక్కడే ఉండాలనిపించిందట, మంచిగా అనిపించిందట.